అందరికీ నమస్కారం. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తయారు చేసిన ఈ సైకో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇప్పుడు సరికొత్త నాటకాన్ని ప్రజల ముందు తీసుకురాబోతా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరాబాద్ని కొనసాగించాలి. దేనికి? ఈ 5 సంవత్సరాల కాలంలో నువ్వు మీ నాయకులు ఆంధ్రప్రదేశ్లో దోచుకున్నదంతా తెలంగాణలో బినామీల పేర్లతో మీరు అక్కడ భూములు ఆస్తులు కొనుగోలు చేశారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను ఈ రాష్ట్రం నుండి తరిమి కొట్టబోతా ఉన్నారని అర్థమయ్యి సరికొత్త నాటకం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ని మరికొన్ని సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి. ఈ దుర్మార్గుడు అధికారంలోకి రాకముందు అమరావతి రాజధాని అన్నాడు. తన పార్టీకి సంబంధించిన నాయకుల చేత చిలక పలుకులు పలికించాడు. అమరావతిలో చంద్రబాబు గారికి ఇల్లు లేదు, నాకు ఇల్లుంది, నేను గెలిచి ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతిని మరింతగా అభివృద్ధి చేస్తాను, గెలిచిన తర్వాత అమరావతిలో దోచుకోవడానికి ఏమీ లేదు, నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన చట్టాల ద్వారా ఇక్కడ దోపిడీ కుదరదు కాబట్టి 3 ముక్కలాట, వైజాగ్, కర్నూలు అక్కడ దోచుకోవడం పూర్తయింది. ఇప్పుడు హైదరాబాద్, రేపొద్దున ఆంధ్రప్రదేశ్ని మళ్లీ తెలంగాణలో కలపాలంటాడు ఈ దుర్మార్గుడు. లేదా ఈ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి 3 ప్రాంతాలుగా విభజించి 3 ముఖ్యమంత్రులు అని చెబుతాడు. దేనికైనా సిద్ధపడతాడు ఈ దుర్మార్గుడైన జగన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో ఈ దుర్మార్గుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి, అమరావతి రాజధాని అభివృద్ధికి వెచ్చించాల్సిన నిధులన్నింటినీ తన పనికి మాలిన సలహాదారుడికి 100 కోట్ల రూపాయల జీతాల రూపంలో, తన రంగుల పిచ్చితో 1000 కోట్ల రూపాయలు, పరదాలు బారిగేట్లకి ఈ విధంగా ఇతను తీసుకున్న దుర్మార్గపు నిర్ణయాల వల్ల కోర్టులో వాదించేదానికి లాయర్లకు 100 కోట్లు ఈ విధంగా ఖజానాని గుండు సున్నా చేసి ఈరోజు రాజధాని నిర్మించుకోలేమని చెప్పి సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతూ ఉన్న ఈ పనికి మాలిన వైసీపీ నాయకుల్ని, ఈ దుర్మార్గుడైన జగన్ రెడ్డిని రాష్ట్రం నుండి తరిమి కొట్టాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కోరుతా ఉన్నాను.